నమస్తే, నా పేరు మధుశేఖర్, జర్నలిస్ట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు ఐపోలవరం మండలం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంస్థ ఈరోజు ర్యాలీ నిర్వహించింది. అలాగే ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించారు. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై దాడి చేసిన వ్యక్తులను చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై దాడి చేసిన వ్యక్తులను జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను వెంటనే న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ గారి మీద సుప్రీంకోర్టులో దాడి జరిగింది సార్. దానికి ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండించింది. దాని ఇష్యూ మీద మీకు వినపత్రం ఇస్తూ ప్రభుత్వాలు వెంటనే దీన్ని చర్య తీసుకుని మీరు ఎవరైతే రాకేష్ అనే ఆయన మా దళితుడిపై దాడి చేశారని తీవ్రంగా ఖండించాలని మా యొక్క ఎంఆర్పిఎస్ ఇచ్చినంత వరకు మీకు ఈ యొక్క మా అధ్యక్షులు మాదిగ జాతి ముద్దు పెట్ట ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ వారి ఆదేశాల ప్రకారం ఈ రోజు మా మండలం అంతా కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం అంతా కలిసి మీకు ఈ విన్నపత్రం దీన్ని వెంటనే మీరు చర్య తీసుకోవాలని అని చెప్పేసి అయోధ్యలో జరిగినప్పుడు అయోధ్యలో కూడా అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన వారు కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే రాముడు ఇక్కడ పుట్టాడా, రాముడు కుటుంబ సభ్యులు ఉన్నారంటే కూడా కామెంట్ జరిగితే ఆనప్పుడు జరిగిన దాడి ఈ రోజు దళిత సీజే జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడి అంటే అది ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. అదే సందర్భంలో అయ్యప్ప స్వామి మాల్లో మహిళలు వేయకూడదనే ఉద్దేశంతో అది కూడా చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి అగ్రవర్ణాలు ఉన్నప్పుడు వెళ్తేనే అది కూడా రాజ్యాంగ పరంగా ఎవరైనా సరే మతపరంగా చేసుకోవచ్చు అనే హక్కు ఉన్నదనే ఉద్దేశంతో స్త్రీలు కూడా జపమాలయ సోమాలయ తీర్పు వచ్చినప్పుడు కూడా ఆ యొక్క చీఫ్ జస్టిస్ గారి మీద ఎవరి మీద దాడి చేయలేదు. అంటే ఈ తీర్పులో కూడా చీఫ్ జస్టిస్ గా అగ్ర వ్యక్తులు ఉంటే ఈ దాడి కూడా జరిగేది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే ఒక దళితుడు అత్యున్నతమైన న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గా ఎదిగాడని చెప్పేసి జీర్ణించుకోలేని కొంతమంది అగ్రవర్ణ శక్తులు సనాతన ధర్మం అనే ముసుగులో ఈ దళితుల పైన ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు చేయటం అనేది చాలా హేయమైన చర్య అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి చర్యలు ఎస్సీ అంటే ఒక చీఫ్ జస్టిస్ కాదు, ఒక ఎంఆర్ఓ మీద అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఉన్నతమైన దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఏ ఒక్క దాడి కూడా ఇటువంటిది పునరావృతం కాకూడదని దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమంలో సామాజిక న్యాయ పరివర్తనలో గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లోనూ కూడా. నా పేరు సవర్ వెంకట్ మాదిగ, ఐపోలవరం మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుల్ని. ఏదైతే భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐపోలవరం మండలంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినపత్రం ఇచ్చి ఈ యొక్క దాడి వెనుక ఉన్న శక్తులను తీవ్రంగా ఖండించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.